సీనియర్ ఐఏఎస్ అధికారిని అశ్విని భిడే ప్రతిష్టాత్మక బృహాన్ ముంబై మహానగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా నియమితులయ్యారు. దేశంలోనే అత్యంత సంపన్న కార్పొరేషన్ గా పేరు పొందిన బిఎంసికి ఈమె తొలి మహిళా సారథి. ఈ బాధ్యతలు చేపట్టక ముందు వరకు ఈమె ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్నారు. 1995లో ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అశ్విని నాగ్పూర్, సింధుదుర్గ్ జిల్లా పరిషత్ కు సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. రాజ్ భవన్ లోను పలు హోదాల్లో కొనసాగారు. ఈమె కెరీర్ లో పలు కీలక ప్రాజెక్టులకు నాయకత్వం వహించి సమర్థ అధికారినిగా పేరు తెచ్చుకున్నారు. సీఎంఓలో పనిచేస్తూనే కొన్నేళ్లుగా ముంబై మెట్రో కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ హోదాలో మెట్రో విస్తరణను వేగవంతం చేశారు. కొలాబా స్టీవ్ ప్రాంతాలను కలిపే మెట్రో లైన్ 3 ప్రాజెక్టును ముందుండి నడిపించారు. 33.5 కిలోమీటర్ల పొడవైన ఈ లైన్ పూర్తిగా సొరంగ మార్గం, ఎక్కువగా నది కిందుగా వెళ్తుంది. చారిత్రాత్మక కట్టడాలు ఆ మార్గంలో ఉన్నాయి. దాంతో సొరంగం తవ్వకం మొదలుపెట్టారు. భూసేకరణ, పునరావాసం వంటి అంశాల్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నిటిని అధిగమించి ప్రాజెక్టును విజయవంతంగా ముగించారు అశ్విని. దాంతో ఆమె ముంబై మెట్రో ఉమెన్ గా పేరు పొందారు. కమిషనర్ గా ఉంటూనే మెట్రో ఎండీగాను కొనసాగనున్నారు. ప్రజా రవాణాలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. సో మరి ఈ మెట్రో మహిళ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరి మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.